లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. దివ్య కారుణ్య ప్రభువుకే స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు ప్రపంచమంతా కూడా, ప్రతి క్రైస్తవులు కూడా ప్రభు దివ్య కారుణ్య పండగ మహోత్సవాన్ని జరుపుకొనిచున్నాం. ప్రభు ఉత్థాన పండగ తర్వాత వచ్చిన సండే, ఆదివారం, ఈ దివ్య కారుణ్య పండగను మనం జరుపుకొనిచున్నాం. ప్రపంచమంతా కూడా ప్రభు క్రీస్తు యొక్క దివ్య కారుణ్యాన్ని పొంది ఉంది. ఆ దివ్య కారుణ్యాన్ని మనము కూడా పొందాలని ఆ ప్రభు దేవుడు ఈరోజు మనందరికీ కూడా తన దివ్య కారుణ్యాన్ని మన మీద కురిపిస్తున్నారు. ఈ పరిశుద్ధమైన ఆరాధన ప్రార్థన బలిలో మనందరము కూడా ఆయన యొక్క దివ్య కారుణ్యాన్ని పొంది, ఆయన కరుణలోను, ఆయన మహిమలోను, ఆయన పరిశుద్ధాత్మలోను మనందరం కూడా పాలి భాగస్థులం అవ్వాలి. ఆయన దీవెనలు పొందాలి. ఆ దివ్య కారుణ్యము మన మీద, మన కుటుంబాల మీద, మన బిడ్డల మీద కలుగునుగాక. ఆమేన్. మిత్రులారా, యేసయ్య ఈ దివ్య కారుణ్య పండగ రోజున మనందరికీ అనుగ్రహించిన పరిశుద్ధ వాక్యములు పునీత యోహాను గారు రాసిన శుభవార్త నుండి 20వ అధ్యాయము వచనములు 19 నుండి 31 వరకు. అది ఆదివారం సాయం సమయము. యూదుల భయముచే శిష్యులు ఒక చోట తలుపు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలవబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అంతటా ఆయన వారికి తమ చేతులను పక్కను చూపగా ప్రభువును చూసి వారు ఆనందించిరి. యేసు మరలా వారితో, మీకు శాంతి కలుగునుగాక, నా తండ్రి నన్ను పంపినట్లు నేను మేము పంపుచున్నాను అని పలికెను. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది, పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములైన మీరు క్షమించని ఎడల అవి క్షమింపబడును, మీరు ఎవరి పాపములైన క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని పలికెను. యేసు వచ్చినప్పుడు పన్నెత్రులో ఒకడగు దీదీము అనబడు తోమా శిష్యుల్లో లేకుండెను. తక్కిన శిష్యులు అతనితో, మేము ప్రభువును చూసితిమే అని చెప్పిరి. అందుకు అతడు, నేను ఆయన చేతులలోని చీలల గంట్లను చూచి అందు నా వ్రేలు పెట్టి ఆయన పక్కలో నా చేయిని ఉంచుననే తప్ప విశ్వసింపను అనెను. 8 రోజులకు పిమ్మట ఆయన శిష్యులు మరలా ఇంటి లోపల ఉండిరి. తోమా సహితము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుండగానే యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలుని ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పెను. అప్పుడు తోమా, నా ప్రభు, నా దేవా అని పలికెను. నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడకపోయినను నన్ను విశ్వసించిన వారు ధన్యులు అని యేసు పలికెను. యేసు మరిన్నయో అద్భుత కార్యములను శిష్యులకు ఎదుట చేసెను. అవన్నీ ఈ గ్రంథమును రాయబడలేదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించుటకును, ఈ విశ్వాసము ద్వారా ఆయన నామమున మీరు జీవం పొందుటకును ఇవి రాయబడి ఉన్నవి. ఇది ప్రభు అయిన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. తండ్రి వందనం, దివ్యకారుణ్య ప్రభువా వందనం, పరిశుద్ధాత్మదేవా వందనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పాస్కా కాలములో, అంటే ప్రభు క్రీస్తు ఉత్థానమైన తర్వాత వచ్చే 2వ ఆదివారం, అనగా ఇది పాస్కా 2వ ఆదివారం. ఈ పాస్కా 2వ ఆదివారాన్నే ప్రపంచమంతా కూడా దివ్య కారుణ్య పండుగను జరుపుకుంటున్నారు. డివైన్ మర్సీ ఫీస్ట్ అంటారు. అయితే ఈ దివ్య కారుణ్యం, ఆయన యొక్క కారుణ్యం, ఆయన సిలువలో కార్చిన
ఆ రక్తము, ఆ జలము, నీరు మనందరి పైన ప్రక్షాళనై మనందరిపైన అది ప్రభు క్రీస్తు కుమ్మరించి ఉన్నారు. అదిగో ఆ దివ్య కారుణ్యం ద్వారా మనం ప్రభు యొక్క మహిమను పొందుతున్నాం, ప్రభు యొక్క దీవెనలను పొందుతున్నాం. మరి ఈరోజు మనందరం కూడా ఆయన యొక్క దివ్య కారుణ్య పండగను జరుపుకొనిచున్నాం. ఇది అతి శక్తివంతమైన అభిషక్తమైన పండగ. ఇది దివ్య కారుణ్యం. ఆయన దివ్య కారుణ్యములో మనం ఎప్పుడూ కూడా చవిచూచి ఉండాలని, ఆ దివ్య కారుణ్యాన్ని ద్వారా మనం జీవించాలని ప్రభు క్రీస్తు మనతో ఆశపడుతున్నారు. అయితే ఈరోజు పరిశుద్ధ గ్రంథములో మనకు పలికిన మాట, మీరు అవిశ్వాసులు కాకుండా విశ్వాసముతో ఉండండి అని అలనాడు తోమా గారితో చెప్పారు. ఈరోజు మనతో చెప్తున్నారు, మీలో ఎటువంటి అవిశ్వాసము కూడా ఉంచుకోకండి, సంపూర్ణమైన విశ్వాసంతో మీరు ఉండండి అని యేసయ్య ఈరోజు మనతో పలుకుతున్నారు. అంతేకాకుండా మనందరిపైన ఆయన పరిశుద్ధాత్మను పంపిస్తున్నారు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మను పొందే రోజు ఇది, ఆయన దివ్య కారుణ్యాన్ని పొందే రోజు ఈరోజు. కాబట్టి మనం సంతోషించాలి, ఆనందించాలి. ఇదిగో మీ పైన నేను పరిశుద్ధాత్మను పంపుచున్నాను యేసయ్య పలుకుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధమైన రోజున మనందరం కూడా ప్రభు క్రీస్తుతో మనం జీవిస్తూ ఆయన దివ్య కారుణ్యాన్ని పొంది ఆయన చేయి పట్టుకొని ఆయన సేవలో మనందరం కూడా నడుచుకుందాం. ఆయన దివ్య కారుణ్యాన్ని పొందుకుందాం. ఇహ పరలోకాలలో దేవుని బిడ్డగా మనం జీవించడానికి ఇది గొప్ప తరుణం, ఇది గొప్ప అవకాశం. ఇది ఈ గొప్ప అవకాశాన్ని మనందరం కూడా స్వీకరించి ఆ దివ్య కారుణ్యంలోనే మనము మన కుటుంబాలు ఉండాలని, ఆయన దివ్య కారుణ్యంలోనే ఆ వెలుగులోనే మనం జీవించి నడవాలని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.